అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. రేవంత్ మాటల్లో కొన్ని అంశాలు చాలా స్పష్టంగా కనిపించాయి. అందులో మొట్టమొదటిది స్వపక్షం పైన ఆయనకు వచ్చిన పట్టు గురించి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీలో అనేక పక్షాలుంటాయి, కాంగ్రెస్ పార్టీలో అనేక కూటములుంటాయి. అయినప్పటికీ అన్ని కూటములని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి సొంత పార్టీలో ఆయన ఎంత పట్టు సాధించారో చెప్పడానికి నిన్న అసెంబ్లీలో ఆయన ప్రతిపక్షాలకు విసిరిన సవాల్ ఒక సమాధానం చెప్తోంది. అంతేకాదు 2029లో ఎన్నికలు వస్తాయని మరొకసారి బలంగా అసెంబ్లీ వేదిక పైన వినిపించిన రేవంత్ రెడ్డి 2029లోనూ నన్ను గెలవలేరు, మీరు కట్టుకొని వచ్చినా ఒంటరిగా వచ్చినా ఎలా వచ్చినా మిమ్మల్ని ఢీ కొట్టి తీరుతాను అనే కాన్ఫిడెన్స్ చూపించారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటల్లో ఇంకొక స్పష్టత కూడా కనిపించింది. ఢిల్లీలో అధిష్టానం దగ్గర కూడా రేవంత్ రెడ్డికి అధిష్టానం దగ్గర కూడా పట్టు పెరిగినట్టుగా చాలా స్పష్టంగా కనిపించింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో మరొక అంశం కూడా ఉంది. వచ్చే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయని, వాళ్ళు కలిసి వచ్చినా తిప్పి కొడతానని తొక్కి పడేస్తానని మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఒకసారి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల్ని ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత అసలు రేవంత్ రెడ్డికి ఇంత కాన్ఫిడెన్స్ రావడానికి గల కారణాలు ఏంటో విశ్లేషిద్దాం. ఒకసారి రేవంత్ రెడ్డి బయట ప్లే చేయండి. తొక్కుకుంటే నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాలు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్ట కట్టుకొని రాండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్? ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి, ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో నేను చెప్తా. సహజమైన నైజం రేవంత్ రెడ్డి మాటల్లో చాలా స్పష్టంగా ఆయన నైజం ఎలా ఉంటుంది, సాధారణంగా ప్రజాసభల్లో ఎలా మాట్లాడతారో అదే విధంగా అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాల పట్ల అదే స్థాయిలో విరుచుకుపడ్డారు నిన్న రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలో చాలా స్పష్టంగా ఒక కాన్ఫిడెన్స్ ఏం కనిపించిందంటే 2029లో 28 కాదు, ఈ లైన్ని అండర్లైన్ చేసుకోవాలి, 29లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి అంటే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వస్తాయి అనే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పినట్టు ఉంది. 2029లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, అప్పుడు కూడా నేనే గెలవబోతున్నాను అంటూ చాలా స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి. అంటే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, వచ్చే ఎన్నికలు అంటే 28లో కాకుండా ఖచ్చితంగా 29లోనే ఎన్నికలు జరుగుతాయి అనే నమ్మకంతో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఈ అంశానికి సంబంధించి చాలా రోజులుగా రేవంత్ రెడ్డి అంటే కొన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటంటే 2027 నాటికి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియ పూర్తవుతుంది, ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది, అట్లాగే నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణతో పాటు ఉన్న రాష్ట్రాలన్నింటినీ ఈ ఎన్నికల్లో వచ్చే 2028లో వచ్చే రాష్ట్రాల ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్ని ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తారు, మరొక 6 నెలలు పొడిగించి 29లోనే సార్వత్రిక ఎన్నికలతో పాటే కలిపి నిర్వహిస్తారనే ఒక నమ్మకం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కనిపించింది. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ అట్లాగే మిజోరాం కూడా 2028లో తెలంగాణతో పాటు ఎలక్షన్ జరగాల్సి ఉంది. కాబట్టి ఈ ఎన్నికని 29కి షిఫ్ట్ చేస్తారు. 6 నెలల పాటు ఏం చేస్తారనేది ఒక చర్చ జరుగుతుంది. మరో 6 నెలల పాటు నేను ఉంటాను సీఎంగా, 10.5 సంవత్సరాల పాటు నేనే సీఎంగా ఉంటాననే మాటలు కూడా గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు సభలోకి వచ్చేసరికి ఇవాళ సభలో కూడా అదే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే 29లో ఎన్నిక జరిగితే రేవంత్ రెడ్డికి కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ పైన ఫోకస్ని పూర్తి స్థాయిలో పెట్టబోదు, ప్రమేయం చాలా తక్కువగా ఉంటుంది, ఖచ్చితంగా ఢిల్లీ పీఠం పైన దృష్టి పెడతారు. కాబట్టి తెలంగాణ పట్ల కొంచెం మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు దృష్టి సారించే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణలో మళ్ళీ నాకే విజయ అవకాశాలు ఎక్కువ అనే ఒక నమ్మకం కనిపించింది. అంతేకాదు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో కొంత కూటములు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత బయటికి రావడం, ఆ తర్వాత కేటీఆర్ వర్గం అనే చర్చ జరగడం, ఆ తర్వాత హరీష్ రావు వర్గం అనే చర్చ జరగడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్ష బీఆర్ఎస్లో కూడా ఈ కూటమి రచ్చ ఉంటుంది. కాబట్టి
ఖచ్చితంగా నాకే పట్టు ఎక్కువగా ఉంటుందనే నమ్మకంలో కనిపించడం. ఇంకో విషయానికి వచ్చేసరికి స్వపక్షంలో కూడా ఇటు అధిష్టానం కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ఢిల్లీకి చాలా దగ్గరగా కనిపిస్తారు. కాంగ్రెస్ అధిష్టానానికి కావాల్సిన కొన్ని అవసరాలు తీరుస్తూ వస్తున్నారు. కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల బాధ్యతలను కూడా రేవంత్ రెడ్డి పైన పెడుతున్నారనే చర్చ జరుగుతుంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పట్టు సాధించారని చెప్పాలి. తన అనుగుడు తన మిత్రుడైన వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇప్పించుకున్నప్పుడే రేవంత్ రెడ్డి పట్టేంటనేది స్పష్టంగా అర్థమైంది. అట్ ది సేమ్ టైం ఇటు తెలంగాణలో కూడా పరిపాలనలో కూడా రేవంత్ రెడ్డి మరింత పట్టును సాధించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరానికి మరింత బలోపేతమయ్యారని చెప్పాలి. ఇక్కడ సీనియర్లని తనకు అనుకూలంగా మార్చుకోవడం, ఇటు ఖమ్మంలో ఇష్యూస్ కావచ్చు, వరంగల్లో ఇష్యూస్ కావచ్చు, నల్గొండలో ఇష్యూస్ కావచ్చు, మంత్రులపైన గతంలో వచ్చిన మంత్రులతో పాటు మంత్రుల విషయంలో వచ్చిన వివాదాలు కావచ్చు, లేకపోతే మంత్రులపైన గతంలో వచ్చిన చర్చలు కావచ్చు, విభేదాలు కావచ్చు, వీటన్నింటినీ అధిగమిస్తూ రేవంత్ రెడ్డి తన ప్రత్యేక సైన్యాన్ని వర్గాన్ని నిర్మించుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అటు ఢిల్లీలో పట్టు సాధించడం, స్వపక్షంలో ఇటు గల్లీలో కూడా పట్టు సాధించడంతో రేవంత్ రెడ్డికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది చాలా స్పష్టంగా. వచ్చేసారి కూడా మళ్ళీ కాంగ్రెస్ నేనే అధికారంలోకి వస్తాననే నమ్మకం కలిగింది. జమిలీ ఎన్నికలు కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ జమిలీకి వెళ్తే అన్ని రాష్ట్రాలు వెళ్ళకపోవచ్చు. 2029లో ఒక 15 రాష్ట్రాల వరకు జమిలీ ఎన్నికల్లో ఒకవేళ జమిలీ ఆలోచన ఉంటే కేంద్రం బలంగా జమిలీ పైన దృష్టి పెడితే 15 రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డికి సార్వత్రిక ఎన్నికలతో పాటే అసెంబ్లీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ తెలంగాణ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల విషయంలో రేవంత్ రెడ్డికి ఇది కలిసి వచ్చే అంశం అవుతుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారం కోసం ప్రయత్నించే బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో దృష్టి తక్కువ సారించే అవకాశం ఉంటుంది తెలంగాణ పైన. కాబట్టి అక్కడ గెలుపు అవకాశాలు ఒకవేళ బీజేపీ టార్గెట్ చేస్తే, బీజేపీ రౌండ్ అప్ చేస్తే, అంటే 2028లోనే ఎలక్షన్ జరిగితే బీజేపీ ఎక్కువ దృష్టిని సారించాల్సి వస్తుంది. బీజేపీ దృష్టి సారించినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రేవంత్ రెడ్డికి కొంత సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో బలహీనంగా బీఆర్ఎస్ బలహీనంగా మారబోతుందని అంచనా వేయటం, అధిష్టానం దగ్గర బలం పెరగటం, 2028లో ఎలక్షన్ కాకుండా 29కి వెళ్ళడం వల్ల బీజేపీ ప్రభావం తక్కువగా ఉంటుందని చెప్పడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయని చెప్పాలి. అందుకనే సభలో చాలా స్పష్టంగా చెప్పారు రేవంత్ రెడ్డి, మీరు కలిసి వచ్చినా ఎలా వచ్చినా తొక్కి తీరుతాను అంటూ చాలా స్పష్టంగా మాట్లాడు. అంటే కలిసి రావడం అంటే ఏంటి, ఇక్కడ కలిసి రావడం అనే అంశాన్ని కూడా మనం ఒకసారి డికోడ్ చేస్తే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి కూడా పోటీ చేస్తాయనే చర్చ జరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ కలిసి వస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గెలుస్తాడా ఓడిపోతాడనే చర్చ కూడా జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఈ డైలాగ్ కూడా చెప్పినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసి వచ్చినా నేను గెలుస్తాను, లేదా మీరు విడివిడిగా వచ్చినా నేనే గెలుస్తాను, నాకు అంత నమ్మకం ఏర్పడిందని చాలా బలంగా చెప్పారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతోంది, పార్టీలో నేను బలవంతున్నే, అధిష్టానం దగ్గర నేను బలవంతున్నే, అంటే ప్రతిపక్షాలను డీల్ చేయడంలో కూడా నేను బలవంతున్నే అనే నమ్మకం చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి మాటల్లో కనిపిస్తుంది. మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇటు పార్టీ పైన, అధిష్టానం పైన, ప్రభుత్వం పైన, ప్రతిపక్షాలని బలహీనపరిచే అంశం పైన కూడా పట్టు సాధించారని మీరు అనుకుంటున్నారా? తాజా పరిణామాలు అన్నింటినీ గమనిస్తే మీకు రేవంత్ రెడ్డి పైన ఎటువంటి అభిప్రాయం ఉంది? 2028 కావచ్చు, 29 కావచ్చు, ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈ అంశాన్ని ఈ వీడియో కింద మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్స్ చాలా బాగుంటే ఖచ్చితంగా వాటిపైన మరొక వీడియో నేను చేస్తాను. చూస్తూనే ఉండండి, ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.